వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఇప్పుడు మనం విజయ్ ఆనంద్ క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఈపీఎల్ ఈవెంట్ ఇండస్ట్రీ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. సో లెట్స్ డిస్కస్ విత్ team owners. So firstly, Aryan Rajput on my right hand side. He is co-owner of Alankrita Knight Riders as well as he is also the captain for the team Andi. He runs one of the leading dance choreography agency in the industry and Nathoni we have done a lot of events together Andi. Second ikkada NM supplying company and one of the biggest tent and supplying company plus NM group of companies and will a lot of event and function halls, convention centers unnayandi. He is one of he has been working with a lot of government events in the industry. Myself, Page 3 Entertainments, my company parandi. I am a corporate event planner and a partner at Pink Pagdi, my wedding company andi. We have been into the industry for a while and then doing a lot of corporate events and weddings andi. Itu pakkana ma superstar Rajnikant, okay, Shravan Madiraju. He owns Akarshna Entertainments and one of the leading wedding and events company and he has been there in the industry for very long and one of the bright young lad of the industry andi. Saurabh Surekha garu annatuga this is the first year TCI lo join ayyaru and I think alanti ప్రోయాక్టివ్ మెంబర్ని మేము చూడలేదు ఎప్పుడు. సో సౌరభ్ సురేఖ గారు ఒక్కటి కాదు రెండు కాదు ఆయన 6 to 7 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్స్, వెడ్డింగ్, లాట్ ఆఫ్ అదర్ బిజినెస్ వర్టికల్స్ ఆల్సో. ఆ తర్వాత ఆ పక్కన మా బ్రదర్ పేజ్ 3 ఈవెంట్స్ విశేష్ సిన్హా గారు, వన్ ఆఫ్ ది లీడింగ్ ఈవెంట్స్ ఇండస్ట్రీలో ఈవెంట్ కార్పొరేట్ ఈవెంట్ కంపెనీ అండ్ మైస్ కాన్ఫరెన్స్ ఏజెన్సీ ఆఫ్ తెలంగాణ. ఈ అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఓన్లీ తెలంగాణలో కాదండి, మొత్తం వరల్డ్లో వీ హ్యావ్ డన్ ఈవెంట్స్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా అండ్ ఎవ్రీవేర్. ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఈ ఈపీఎల్ కండక్ట్ చేయడం అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఒక డిఫరెంట్ సెలబ్రేషన్ అండ్ డిఫరెంట్ ఫీలింగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ పాండమిక్ వల్ల ఒక 8 to 10 months ఎవరికి ఒక ఈవెంట్ ఇండస్ట్రీ అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఈవెంట్ ఇండస్ట్రీ. సో వీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ ప్రూవ్ ఇట్ టు ద ఆడియన్స్ అండ్ ఆ తర్వాత ఇప్పుడున్న పబ్లిక్కి బయటకు రావాలి, పార్టిసిపేట్ కావాలి అందరూ అని ఇది చేస్తున్నాము. అండ్ ఈ ఈపీఎల్ సీజన్ 5 ఇయర్ ఆన్ ఇయర్ ఈ ఈవెంట్ ఇండస్ట్రీ తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఈ పర్టికులర్ క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది. అదే ఈ సీజన్ 5 స్పెషాలిటీ ఏంటి అంటే నంబర్ ఆఫ్ టీమ్స్ ఇంక్రీజ్ అయినాయి మొదలు కన్నా, పార్టిసిపేషన్ ఇంకా పెరిగింది, అందరిలో ఒక జోష్ అంటే ఒక ఫుల్ ఫ్లెజ్ అంటే ఒక రియల్ టోర్నమెంట్ ఎలా అయితే పెద్ద టోర్నమెంట్ అవుద్దో అంటే ఈ సీజన్ 1 సీజన్ 2ని చూస్తూ వస్తే ఇప్పుడు సీజన్ 5లో ఉన్న పార్టిసిపేషన్ అనేది ఏ పెద్ద ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి లేదా నేషనల్ టోర్నమెంట్కి తక్కువ కాదు అని మా వ్యూ అది. అండ్ అందులో మొత్తం ఈవెంట్ ఇండస్ట్రీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఎంత పర్టికులర్ ఉంటారు. ప్రతి ఒక్క ఆర్గనైజింగ్ ఒక టీం కానివ్వండి, ఆర్గనైజింగ్ ఈ ప్రాక్టీస్ మ్యాచెస్ ఇవాళ చూస్తున్న మీరు ప్రాక్టీస్ మ్యాచెస్ ప్రతి ఒక్క టీంకి ప్రాపర్లీ కోచ్, వాళ్ళ స్ట్రాటజీ, ఈ పర్టికులర్ ఈవెంట్కి మేమైతే ఒక కస్టమైజ్డ్ యాప్ క్రియేట్ చేస్తాము. పీపుల్ కెన్ గో అండ్ వాచ్ ఈ లైవ్ నడిచేది కూడా చూడొచ్చు. సో అండ్ స్పాన్సర్స్ అంటారా, రైట్ ఫ్రమ్ బిగ్గెస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఇన్ ద ఇండస్ట్రీ హ్యావ్ బిన్ పార్టిసిపేటింగ్. యశోదా హాస్పిటల్స్ తీసుకోండి, మీరు అల్ట్రాటెక్ సిమెంట్ తీసుకోండి, బిగ్గెస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో పార్టిసిపేట్ చేస్తున్న ఈ పర్టికులర్ ఈవెంట్ ప్రీమియర్ లీగ్లో. దీని గురించి మీకు ఇంకా కొంచెము తెలియాలంటే మా వన్ ఆఫ్ అవర్ టీమ్ ఓనర్ శ్రవణ్ ఐ వుడ్ యాక్చువల్లీ రిక్వెస్ట్ టు టాక్ సమ్ మోర్ అండి. హలో ఎవ్రీవన్. పాండమిక్ మీ వర్క్ లైఫ్ని ఏమైనా ఎఫెక్ట్ చేసిందా? బై అన్ని రకాలుగా ఎఫెక్ట్ చేసింది. ఇఫ్ యూ సీ దెర్ ఇస్ నో బిజినెస్. యూజువలీ ఈవెంట్ మేనేజర్స్ మేము చాలా బిజీగా ఉంటాము, మాకు అన్సీజన్ అంటూ ఉండదు. ఎందుకంటే అన్సీజన్లో సీజన్ టైం వెడ్డింగ్స్కి కానీ ఈవెంట్స్కి పనిచేస్తుంటాము. అండ్ ఈ ఇంట్లో ఉండి అట్లనే కూర్చోవడం అనేది యూజువలీ ఈవెంట్ ఇండస్ట్రీలో చాలా ప్రోయాక్టివ్ పీపుల్ ఉంటాం మనందరము. సో వీళ్ళు ఇంట్లో ఉండడం అనేది ఇట్ ఈస్ వెరీ టఫ్. అండ్ వీ ఆల్సో బట్ లాట్ ఆఫ్ పీపుల్, మా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు దీన్ని కూడా మేము చాలా ప్రొడక్టివ్ చేసుకున్నాం. వీ స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ అవర్ హెల్త్. ఎందుకంటే మేము టైంకి అన్నం తినము, యూనో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్, యూనో బికాజ్ వీఆర్ ఇన్ ద మోస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్ట్రెస్ ఇండస్ట్రీ. కాబట్టి వీ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ అవర్ హెల్త్ అండ్ కొత్త ఆపర్చునిటీస్ ఈ పాండమిక్ తర్వాత ఎట్లా ఉండబోతుంది అనేది వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ది లైవ్ షోస్
టెక్నాలజీ పరంగా ఎలా చేయాలి అనేది యాక్చువల్లీ చెప్పాలంటే మా ఈవెంట్ ఇండస్ట్రీ వీ హ్యావ్ ద వన్స్ హూ స్టార్టెడ్ డూయింగ్ ది హౌ టెక్నాలజీని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంత పాండమిక్లో కూడా అని వీ హ్యావ్ రియలీ వర్క్డ్ అవుట్ అలాట్ అండ్ ఆఫ్టర్ ఆల్ దాట్ the whole of event industry is coming to this EPL, Event Managers Premier League. 6 teams, 90 players coming together, putting up time for 4 days, and like Srini has told, you can have season 1 if you see, we had the title sponsor for the EPL, but now if you see season 5, every team has their own sponsors. You know, that's why we have team sponsors, we have co-sponsors, and the tournament has become to such a level where I think this time we have an app, as Srini told. We have the best caterers serving us the food, the top caterers of the line. Yeah, we are going online. We have the best commentators coming in, and we have coaches, and we are all started doing a lot of fitness. See, EPL is not just about a 4 days series which is happening in the ground. There will be a lot of practices which will be going on, and అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇఫ్ యూ సీ ఈసారి టీమ్ NM company is a different tent, one of the biggest tent company. Srini, if you see, one of the biggest wedding planning company or corporate company. They both are coming together and having one team. And I am a wedding planner, and my co-partner is another event owner. He does Ram Impulse India. He does corporates. We both have come together. So this is all about bonding and people coming together and celebrating it. More than a sport, we are celebrating it. It's a celebrating event for us. So this is a bigger platform for anybody to know about each other more. So this is a bigger platform for the event fraternity. EPL మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? 100%. See, EPL season 1 if you see, ఇప్పుడు నా టీంలో ఆడిన వాళ్ళు వీళ్ళ టీంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ టీంలో ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు నాతో ఆడినప్పుడు I take an example of our Rohit. He's a designer for us. So ఇంత ముందు వచ్చే ముందు I do not know who is Rohit. But after that season 1, he traveled so much. He traveled to one of our destination wedding in Bali. So he came all the way with us. I do not know Channel Tech. I started giving business to Channel Tech only after knowing here in EPL. If you see Balram and Santosh, I only know them when I joined TCI. Now we do business, lot of business together. So this is an opportunity for everybody to know each other. A DJ knows an event manager, a wedding planner, a vendor knows a wedding planner. So we create business and we create bonding. It's a family feel is what we started creating in it, and I say we are 100% successful. TCI is 100% successful creating the oneness through this EPL. This is one of the biggest platform for us. EPL లో కాంపిటీషన్ ఎలా ఉంది? హలో అండి, నా పేరు విశేష్. నేను పేజ్ 3 ప్యాంథర్స్ టీమ్ ఓనర్నే. సో కాంపిటీషన్ పరంగా చూస్తే ఈ లాస్ట్ 4 సీజన్స్ కన్నా ఈ సీజన్లో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే ఆల్ 6 టీమ్స్ చాలా గట్టి టీమ్స్ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి. సో ఫార్చునేట్లీ అన్ని టీమ్స్కి ఈసారి రిజిస్ట్రేషన్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి అందరికీ చాలా మంచి ప్లేయర్స్ వచ్చారు. సో దిస్ సీజన్ is going to be very tough for everyone. So this is completely unpredictable this season who will win, and every team is putting their whole effort. Like we have hired a coach, ICC approved coach we have hired. So some other teams are also hiring the approved coach, ICC approved coach or BCCI approved coach. So this EPL is going to the next level. So every since last, if you compare with since last 4 seasons, this season is quite huge, quite big, quite grand. So this is how it's going to be. మీరు గెలుస్తారనుకుంటారా? Definitely we have full confidence that we will win. మేము గెలుస్తాము అని కాన్ఫిడెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అన్ని టీమ్స్కి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే అందరూ చాలా మంచి ప్లేయర్స్ దొరికారు, చాలా మంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇది ఈవెంట్ ఇండస్ట్రీలో ఇంత టైం ఇవ్వడము స్పోర్ట్స్కి ఇది అంటే ఇట్లా చాలా ఫస్ట్ టైం ఇంత టైం ఇస్తున్నారు, అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ పాండమిక్ వల్ల బిజినెస్ చాలా తక్కువ ఉంది. సో ఆల్ ద ప్లేయర్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాక్టీసెస్. సో ఇది చాలా గట్టి టీం ఉంది, అందరిది చాలా స్ట్రాంగ్ టీం ఉంది. అన్ప్రిడిక్టబుల్ అంటే మాకు అయితే కాన్ఫిడెన్స్ ఉంది మేము విన్ అవుతాము, అట్లనే అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది విన్ అవుతామని. క్రికెట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రాక్టీస్ని?
చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఆ బాండింగ్ లెవెల్ డిఫరెంట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో డెఫినెట్లీ అందరూ గ్యాదర్ అవుతున్నారు, టీమ్ ప్లేయర్స్. సో బాండింగ్ డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోతుంది. అందరూ ఈ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి టీమ్ ఓనర్, ప్రతి టీంలో కొత్త ప్లేయర్స్ ఉన్నారు. సో వాళ్ళకు ఇంటరాక్షన్ అవుతుంది, వాళ్ళ నెట్వర్కింగ్ అవుతుంది, వాళ్ళు దే ఆర్ నోయింగ్ బెటర్ ఈచ్ అదర్. సో దిస్ ఈస్ ప్రొవైడింగ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ నెట్వర్కింగ్ యాజ్ వెల్. మీ టీంకి స్ట్రెంత్ ఎవరు? Team bonding is our strength. Means the whole team looks like a family for us now. It's only 10-15 days we have started, but it's like all are one together now. For me, eCube is like an create, communicate and celebrate. TCI created this platform. We are communicating with each other and we are celebrating now. So first of all, I really don't know so many people. From this eCube only, I got to know this all plays, the biggest people from event industry. So this really helps us. సార్ 2 times విన్ అయ్యారు కదా, ఈసారి కూడా విన్ అవుతాను అనుకుంటున్నారా? इंशाल्लाह वी आर ट्राइंग आवर लेवल बेस्ट और दिस इज़ द थर्ड टाइम श्रीनी के साथ मिलके कर रहे हैं हम लोग एंड बॉन्डिंग बहुत अच्छी है हमारी एंड वी हैव ए गुड कॉम्बिनेशन बोथ बैटिंग एंड बॉलिंग बट थोड़ा सा वीक है फील्डिंग में बट अभी 1 वीक इज़ दे वी आर ट्राइंग आवर लेवल बेस्ट फॉर दैट फील्डिंग के लिए कॉन्सेंट्रेट ज़्यादा कर रहे हैं उसी के ऊपर. And I thanks to TCI and all our team owners for this wonderful event and we are really happy to have all the players, all the team owners and all the industry on a single platform here. ఇది మీకు ఫస్ట్ టైం కదా, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? It's an amazing experience. Yes, there's first for everything. This is the first time, this is the first year of me in TCEI. This is the first year of me in EPL. This is the first time we are the owners of a team and this is the first time we will be winning the cup also. Oh yeah. That's the spirit. So experience has been wonderful, journey has been wonderful with the entire events fraternity coming together on this platform. We have been knowing each other better and it's been almost 30 to 40 days since EPL has been announced and all of us are practicing, meeting each other, doing practice matches together, exchanging informations, exchanging strategies. We are different team owners but ultimately playing for oneness. That is what EPL is all about, that is what TCI is all about. ఇన్ని గేమ్స్ ఉండగా క్రికెట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? వై యూ సెలెక్టెడ్ క్రికెట్? ఇండియాలో 2 చీజ్, ఒకటి క్రికెట్, ఒకటి ఫిల్మ్స్. ఐ అగ్రీ విత్. These are the only 2 industries which says eCube, entertainment. అందుకే క్రికెట్ ఈజ్ అనదర్ వాట్ యు కాల్ రిలీజన్ ఫర్ ఇండియా. సో దట్ ఈస్ ద రీజన్ అండి. మేము క్రికెట్ ఈజ్ అ సెకండ్ రిలీజన్ ఫర్ ఎవ్రీవన్ ఇన్ ఇండియా. దాని గురించే క్రికెట్ చూస్ చేసుకున్నాము. అండ్ ఇంతకుముందు అన్నట్టుగా ఆల్ దిస్ కోనర్స్ అన్నట్టుగా బాండింగ్, రిలేషన్షిప్, strength and networking for business. These 4 things are very very close to the entire TCA అండి. సో తెలంగాణ చేంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ ఇది ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ వన్స్ అగైన్. ఈ ఓనర్సే కాకుండా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెస్టీజియస్ మెంబర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అందుకే మేము ఈపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్కరితో నెట్వర్కింగ్ చేసి కనెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. హెల్ టీసీఐ, హెల్ ఈపీఎల్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది 26th January కాగాలంటే నాతోటైతే అయితే లేదు. ఫైనల్లీ ఈపీఎల్ టీమ్ మెంబర్స్తో మాట్లాడదాం పదండి. Hi, this is Bullet here and I'm playing towards Flying Horses Champion and we are going to win definitely this tournament. Keep our level best and every player of our team is going to be work hard. హలో శ్రీరామ్ హియర్. నేను ఫ్లయింగ్ హార్స్ ఛాంపియన్స్ ఆడుతున్నాను. సో మేమే గెలుస్తాం ఈసారి, నో డౌట్ ఆ విషయంలో. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరు ఎంటర్ అనేది మాకు తెలుసు. సో వీ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఐడియాస్ అండ్ ఆల్ అండ్ మేమే గెలుస్తాం, నో డౌట్. వాట్ అబౌట్ స్ట్రాటజీస్ ఎలా చెప్తారు? స్ట్రాటజీస్ You are going to see on the field. ఇప్పుడు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతుంది, అప్పుడు చూడండి స్ట్రాటజీ ఎట్లుంటుందో. ఓకే, టీమ్ వర్క్ ఎలా జరుగుతుంది? రామన్న ఇంకా శ్రవణన్న చాలా మా కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో మేము కూడా
కొంచెం ఎఫర్ట్ పెట్టి మా టీంని గెలిపించాలని కోరుకుంటున్నాం. టీం వర్క్ ఎలా జరుగుతుంది? हमारा टीम वर्क तो फ्लाइंग हॉर्स चैम्पियन है और अच्छा सा कोशिश करेंगे. डेफिनेटली हम लोग जितना प्रैक्टिस कर रहे, जितना कोच जैसा हम लोग को बता रहे हैं वैसा ही खेलेंगे. डेफिनेटली हम टूर्नामेंट जीतेंगे फाइनल तक आकर. అన్ని టీమ్స్లో బెటర్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు స్ట్రాంగ్? అలా ఏం లేదండి, అన్ని టఫ్ టీమ్సే. ఓకే. ఈసారి టీమ్స్ కూడా చాలా మంచి టీమ్స్ ఉన్నాయి. చాలా యంగ్స్టర్స్ కానీ అందరూ మా ఈవెంట్ సంబంధించిన అందరూ చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఈసారి ఇంకా లాస్ట్ టైం సీజన్ కన్నా టఫే ఉంటుంది అనుకుంటున్నాము. మాది పేజ్ 3 ప్యాంథర్స్ యాక్చువల్గా. సో వీఆర్ ఆల్సో అవర్ ఓనర్స్, ఎవ్రీవన్, అందరికీ ఓనర్స్ కానీ అందరూ ఎవ్రీవన్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ టీమ్. వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ వెరీ గుడ్ టీమ్ అండ్ మేము ఆల్రెడీ పోస్ట్ విన్ ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి అవుట్ ఆఫ్ సిటీకి. సో అంత దీనిలో ఉన్నాం మేము. అలా అని కాకుండా ఎవ్రీవన్ షుడ్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ టు విన్ ద కప్. ఐ విష్ ఎవ్రీవన్ ఎ వెరీ గుడ్ లక్. మాదనే కాదు, ఎవరికి వచ్చినా ఇట్స్ ఎ ఈపీఎల్ కప్, అందరికి వచ్చినట్టే. దట్స్ ఆల్ మై థింగ్. ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? నేను పేజ్ 3 ప్యాంథర్స్ నుంచి ఆడుతున్నాను ఈసారి. ఆల్మోస్ట్ లైక్ 25 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం అండ్ వీ హ్యావ్ 3 coaches విత్ అస్. వీఆర్ ప్రాక్టీసింగ్ అట్ హనుమాన్ వ్యాయామశాల అండ్ వీఆర్ హ్యావింగ్ ప్రాక్టీస్ మ్యాచెస్ కూడా ఆడుతున్నాం. మేము ఉన్న 6 teamsతో వాళ్ళతో కూడా అన్ని టీమ్స్తో ఆడడానికి ట్రై చేస్తున్నాము. అండ్ విషింగ్ గుడ్ లక్ ఫర్ ఆల్ ద టీమ్స్ అండ్ మే ద బెస్ట్ టీమ్ విన్ దిస్ టైమ్. హాయ్. Hello, myself Mohammad Mukarram. We are both of you my team member. हम सभी एकजुट होकर खेल रहे हैं और हम सब में बहुत अच्छी बॉन्डिंग है. हमें लग रहा है इस सीज़न में बहुत मज़ा आने वाला है और हम सब बहुत इन्जॉय कर रहे हैं हमारी प्रैक्टिस और हमारे मैचेस. हम फील कर रहे हैं बहुत सारे एक्साइटमेंट है इस टूर्नामेंट में. हमें बहुत सारा मज़ा आ रहा है खेलने में. तो अभी मेरे कलीग विक्रांत आपको बताएंगे हमारी टीम के बारे में बहुत अच्छे से. हाय, दिस इज़ डीजे विक्रांत. वी आर फ्रॉम अलंकृता नाइट राइडर्स. इस बार हम लोग टीम को एक साथ लेके चल रहे हैं. ज़रूरी नहीं कि जीतना है हारना है, हमको एंटरटेनमेंट से मतलब है. कोई भी मैच जीते, एंड ऑफ द डे एंटरटेनमेंट की विन होएगी. थैंक यू. వాట్ అబౌట్ యువర్ టీమ్? మాది అలంకృత నైట్ రైడర్స్ మేము. అండ్ ప్రాక్టీస్ అయితే బాగా అవుతుంది మాది. అండ్ హిట్టర్స్ ఉన్నారు మా దాంట్లో, బౌలింగ్ కూడా బాగుంది. విన్నింగ్ టీం మేమే. ఇన్ని గేమ్స్ ఉండగా క్రికెట్ని ఎందుకు ఎంచుకున్నారు? క్రికెట్ అంటే ప్యాషన్ మా అందరికీ. అంటే అందరికీ ప్యాషనేనా? ఆల్రెడీ అందరూ జాన్ పెట్టి ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతారు. మా దాంట్లో అందరూ హిట్టర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ మేము మ్యాక్సిమం ఆల్రౌండర్స్ ఉన్నారు, బౌలర్స్ కూడా ఉన్నారు బాగా. మీ టీమ్ స్ట్రెంత్ని అపోనెంట్ టీం వాళ్ళకి ఎలా చూపించబోతున్నారు? మేము చూపించేస్తాం కానీ గ్రౌండ్లో దిగిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. సో ఆ స్ట్రెంత్ తోటి వాళ్ళు ఆటోమేటిక్గా పడిపోతారు. ఇచ్చి పడేయాల్సిందే అంతే, ఇచ్చి పడేయాల్సిందే. ఎందుకు అలా అనుకుంటున్నారు? వాట్ మేమేందో మాకు తెలుసు. సో ఆపోజిట్ చూసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఫ్లాట్. అది ఫ్లాటేనా? మీ స్ట్రెంత్ బౌలింగ్ ఆర్ బ్యాటింగ్? బోత్ ఆల్రౌండర్ అనుకోవచ్చా? హ్యాజ్ ఏ టీమ్ వర్క్. ఓకే. We are playing for entertainments. आपको क्या इंटरेस्ट है? मेरे को पर्सनली मैं बॉलर हूँ, बॉलर बैट्समैन हूँ. बॉलिंग में ज़्यादा मेरा फोकस है. जैसा हमारा टीम है वो ऑलराउंडर्स का ज़्यादा है. तो हम लोग का पूरा बैलेंस टीम है, ऑलराउंडर्स ज़्यादा है. तो उसमें हम लोगों को कॉन्फिडेंस ज़्यादा बढ़ा हुआ है हमारे टीम का कि फाइनल जीतने का. और ये एंटरटेनमेंट के लिए खेल रहे हैं. लास्ट टाइम जैसा टूर्नामेंट हो रहा था और भी हम लोग फोकस करके टूर्नामेंट को जीतने की पूरी कोशिश करेंगे. What's the targets of your runs? 200 प्लस. यस, 15 ओवर्स में 200 प्लस मारने का हम लोग कोशिश करेंगे, हमारा टीम. So here guys, it is Top TV Telugu. Like, subscribe and watch it. This is the best Telugu TV channel across Telangana and of course Andhra as well. Thank you. Please subscribe Top Telugu TV. Share, like, comment. ప్లీజ్ సబ్స్క్రైబ్ టాప్ తెలుగు టీవీ. నేను మీ సరు. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe it. Please subscribe to. Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.
Top Telugu TV. Top Telugu TV.